ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, లాస్ట్ పాడ్కాస్ట్లో మనం దమనకుడికి మంత్రి పదవి రాలేదు అని చాలా బాధపడుతూ ఉంటే అక్కడికి కరకటకుడు కూడా వచ్చాడు కదా. వస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు కరకటకుడితోటి ఇలా అన్నాడు దమనకుడు, కరకట నీవన్నది నిజమే, కానీ నేను ముందు చూపుతో ఆలోచించక చాలా పొరపాటు చేశాను. ఇలా పొరపాటు జరగడం సహజమే, అంటే నేను కూడా పొరపాటు చేశాను. నీకు ఒక కథ చెప్తాను విను. ఇలా ముందు ఆలోచించక, ముందు చూపులేక ఎలాంటి ఇబ్బంది వస్తుంది అనేది ఒక కథ ద్వారా చెప్తాను విను అంటూ కరకటకుడికి దమనకుడు చెప్పినటువంటి సన్యాసి నక్క కథ విందాం. పూర్వం దేవశర్మ అనే ఒక గొప్ప పండితుడు ఒక సన్యాసిగా మారాడు. అతనికి ధనము పైన ఆశ మాత్రం చావలేదు. దేశాటన చేస్తూ ప్రజలకు చాలా మంచి మంచి విషయాలు చెప్పేవాడు. దేవశర్మ హితోపదేశమునకు అంటే మంచి మాటలకు ఎంతోమంది సంతోషించి ఆయనకు ధనాన్ని, డబ్బును ఎక్కువగా ఇచ్చేవారు. అలాంటి డబ్బు మీద లోభము అంటే ఆయనకు ఆశ ఉండడం చేత దేవశర్మ ఆ ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా అంతా ఒక పాత బొంతలో దాచిపెట్టుకొని దాన్ని ఎంతో భద్రంగా చూసుకునేవాడు. ఒకరోజు ఆయన ఒక గ్రామంలో హితోపదేశం చేసి ప్రజలు ఆయనకి ఇచ్చిన ధనాన్ని ఒక పాత బొంతలో దాచుకోవటం ఒక యువకుడు చూశాడు. ఆ ధనాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఎవరు లేకుండా చూసి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆయనకు సేవ చేస్తున్నట్లు నటిస్తూ, స్వామి నాకు కూడా నేను మీ దగ్గర ఉండాలని ఉంది, నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోరా అని చెప్పాడు. అప్పుడు ఆ మాటలకు దేవశర్మ ఆలోచించి ఆయన చేస్తున్నటువంటి సేవలకు ఎంతో సంతోషించి, సరే నువ్వు కూడా నా దగ్గర ఉండు, మన ఇద్దరం కలిసి రకరకాల ఊర్లకు వెళ్ళి మంచి మంచి మాటలు చెప్పి డబ్బు సంపాదించుకుందామని అన్నాడు. ఆ విధంగా అతనికి ఒక అసిస్టెంట్ లాగా ఈ యువకుడు చేరాడు. ఒకరోజు ఒక గ్రామంలో దేవశర్మ హితోపదేశం ముగించుకొని అక్కడ వారిచ్చిన ధనాన్ని పాత బొంతలో దాచిపెట్టుకొని మరొక గ్రామానికి ఆ యువకుడిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆ యువకుడి పేరు ఆషాఢభూతి. కొద్ది దూరం పోయాక ఆషాఢభూతితో దేవశర్మ ఈ విధంగా అన్నాడు. ఆషాఢభూతితోటి దేవశర్మ ఈ విధంగా అన్నాడు, నాయన నువ్వు నాతోటి వస్తూ ఉంటావు కదా, మరి నీకు డబ్బు అంటే ఆశ లేదా? ఎందుకు నువ్వు నా డబ్బు గురించి ఆలోచించావు? నాకే సేవలు చేయాలని ఎందుకు అనుకుంటావు అని అడిగాడు. అయితే ఏం లేదు గురువర్య, నన్ను క్షమించండి, నాకు కూడా నా వల్ల కూడా ఒక తప్పు జరిగిపోయింది అన్నాడు. ఏంటి నాయన, ఏం తప్పు జరిగింది అంటే, మనకు ఆతిథ్యం ఇచ్చిన ఇంటివారి పూచిక పుల్ల ఒకటి నాకు తెలియకుండా నా పంచకు అంటుకొని నా వెంట వచ్చేసింది అంటూ ఒక పుల్లను చూపించి, అయ్యో పరుల సొమ్ము పూచిక పుల్లైనా ముట్టుకొనుట పాపమని మీరు చెప్పిన హితోపదేశం నాకు గుర్తొచ్చింది. మీరు కొంచెం సేపు ఇక్కడే ఉంటే నేను వెళ్ళి ఆ ఇంటి వారికి వారి పుల్లను వారికి అప్పగించి వస్తాను అంటూ చెప్పాడు. దేవశర్మ ఆషాఢభూతి నిజాయితీకి ఎంతగానో సంతోషించి, సరే నాయన అలాగే వెళ్ళిరా అంటూ పంపాడు. ఈ ఆషాఢభూతి ఏం చేశాడు, కొంత దూరం పోయి ఒక చెట్టు చాటున దాచుకొని ఈ పుల్లను అక్కడే పారేసి తిరిగి వచ్చి గురువును కలుసుకున్నాడు. దేవశర్మ ఇతని నిజాయితీకి మెచ్చుకొని, ఇతను చాలా నిజాయితీ పరుడులాగా ఉన్నాడు, నా దగ్గర ఉన్నటువంటి ఈ డబ్బులు ఉన్నటువంటి ఈ బెడ్షీట్ ఏదైతే ఉందో బొంతను అతనికి ఇచ్చేస్తాను అని అనుకొని అతని చేతికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత, నాయన నేను ఆ చెరువు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి నేను వచ్చి మళ్ళీ పూజ చేసుకుంటాను, అప్పటి వరకు ఈ బొంత నీ దగ్గర పెట్టుకో అని అంటాడు. అదేసరికి సరే గురువు గారు అని అతను ఆ బొంతను తీసుకొని పట్టుకున్నాడు. ఇలా స్నానం చేద్దాము అని చెప్పి చెరువులోకి దిగినటువంటి ఈ సన్యాసికి దేవశర్మకు అవతలి వైపు ఒక గట్టు పైన 2 పొట్టేళ్ళు, పొట్టేలు అంటే షీప్స్, గొర్రెలు పొట్టేలు అవి ఉంటాయి. సో ఆ 2 షీప్స్ గట్టిగా ఫైటింగ్ చేసుకోవడం చూశాడు. అవి 2 వాటి తలలతోటి ఒకదానికొకటి గుద్దుకుంటున్నాయి. ఈ తలకు గుద్దుకునేటప్పటికీ ఆ పొట్టేళ్లకు తల నుండి రక్తం గారి కింద పడిపోయింది. ఆ రక్తము ఒక రాయి మీద పడేసరికి ఆ రక్తం కలర్ ఏ విధంగా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. రాయి మీద అంటే స్టోన్ మీద పడేసరికి ఒక నక్క దూరం నుంచి చూసి, అరే ఇదేదో ఒక మాంసం ముక్కలాగా ఉంది,
అని అనుకొని మధ్యలో ఏం చేసింది, తీసుకొని వెళ్దామని ఎక్కడి నుంచో ఆ సమయానికి వచ్చిన నక్క ఆ రాయిని చూసి మాంసం ముద్దుగా అనుకొని దాని నోట ఖర్చుకొని తీసుకుపోయే ప్రయత్నంలో 2 పొట్టేళ్ల మధ్య పడి నలిగి చచ్చిపోయింది. ఆ దృశ్యం చూసిన సన్యాసి, అయ్యో దురాశ వల్ల నక్క ప్రాణాలకే ప్రమాదం తెచ్చుకుంది కదా, ముందు చూపు లేకుండా ప్రవర్తిస్తే ఇలాంటి ఫలితమే కదా వచ్చేది అనుకొని తన స్నానాన్ని పూర్తి చేసుకొని గట్టుపైకి వచ్చి ఆషాఢభూతి కోసం చూశాడు. ఇంకెక్కడే ఆషాఢభూతి, వాడు దొంగ. వాడు ఏం చేశాడు, గురువు గారికే పంగనామం పెట్టేసి గురువు దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం దోచుకొని వెళ్ళాడు. అతడు కనిపించకపోయేసరికి ఆ చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు వెతికి చివరకు అతడు తనని మోసం చేసి దొంగతనం చేసి తన డబ్బు మొత్తం తీసుకొని పోయాడని గ్రహించి, అయ్యో ముందు చూపు లేకపోవటం వల్ల నక్క తన ప్రాణాలను పోగొట్టుకుంటే నేను ఇంతకాలం కూడబెట్టుకున్న ధనాన్ని పోగొట్టుకున్నాను కదా అని చింతించాడు అని ఈ కథను దమనకుడు ఎవరికి చెప్పాడు నాన్న? కరకటకుడికి చెప్పాడు. మరి ఈ కథ విన్నటువంటి కరకటకుడు దమనకుడితో ఏమన్నాడు అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.